యా మైక్ ఎవరి దగ్గర ఉంటే సాయి వాళ్ళు గారు. ఫస్ట్. సాయి గారు. కిషోర్ గారు హాయ్ అండి. హాయ్ అండి. హలో సార్ చెప్పండి. సార్, ఈటీవీ విన్కి యూ హ్యాడ్ ఏ వెరీ గుడ్ 2025. 2025లో ఈటీవీ విన్లో వచ్చిన ఒరిజినల్ కంటెంట్ సక్సెస్ అయింది. అది థియేటర్లో వేసినా సరే ఎనీథింగ్ విచ్ యూ టచ్ బికేమ్ గోల్డ్. రైట్ సార్. కాకపోతే మీరు ఎక్కడన్నా ఓవర్ అంబిషియస్ అవుతున్నారంటారా? అంటే ఈ కంటెంట్ని థియేటర్లోకి తీసుకురావాలి అనేది ఇదా అంటే సమ్ టైమ్స్ యూ గెట్ క్యారీడ్ కదా. అలా ఏం లేదండి. లేదు, వెరీ కాన్షియస్ డెసిషన్ ఇది. కథ ఒక విని స్క్రిప్ట్ చదివిన తర్వాత డెసిషన్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే సీజన్ 3 ఆల్రెడీ ప్లాన్లో ఉంది ముందు చేద్దామని. సో వై నాట్ థియేటర్స్ కొంచెం బిగ్ స్కేల్లో అన్న థాట్తోనే ముందుకు వచ్చింది. ఏదో సక్సెస్ అయింది కాబట్టి చేయాలని తీసింది కాదు. 3 ముందు నుంచి అనుకుంటుంది చేద్దామని. అండ్ అందరూ అడుగుతున్నారు కదా పెద్ద బడ్జెట్ సినిమా స్కేల్ పెంచాలని. సో కొంచెం స్కేల్ కూడా పెంచి అందరికి అప్పీల్ అయ్యేలా చేద్దామని. అంటే ద అబ్సెషన్ ఫర్ థియేటర్స్ మేబీ ఆ ప్రైమరీ పర్పస్ డిఫీట్ అవుతుందేమో ఈటీవీంది. యు ఆర్ యాక్చువల్లీ సపోజ్ టు గివ్ ఎంటర్టైన్మెంట్ ఎట్ హోమ్. ఎగ్జాక్ట్లీ. సో సో ఆ బేసిక్స్ అండ్ బేసిక్గా ఈటీవీ ఇస్ అ ప్లాట్ఫామ్. సో ఆ ప్లాట్ఫామ్లోనే ఉంచాను ఫోకస్. కాకపోతే సినిమా చేస్తే బిగ్గర్ ఆడియన్స్కి రీచ్ అవుతుందేమో చిన్న ఆశ. సో దట్ వాస్ హ్యాపెన్ విత్ లిటిల్ ఆర్ట్స్ అండ్ రాజు వెడ్స్ రాంబాయ్. సో ఎక్కువ ఆడియన్స్ క్యాటర్ చేయొచ్చు, ఇంకా బిగ్ స్కేల్లో చూడొచ్చు, బిగ్ స్క్రీన్లో చూడొచ్చేమో. ఇలాంటి సినిమాకి ఆ పొటెన్షియల్ ఉందేమో అని మా ఫీలింగ్ అండి. అండ్ వాట్ ఈజ్ యువర్ స్లేట్ ఫర్ 2026 అండి? ఎవ్రీ మంత్ ఒక సినిమా వస్తుందండి మా సైడ్ నుంచి, ఒరిజినల్ మూవీ. అండ్ ఇట్ సమ్ ఆఫ్ ఇట్ థియేటర్కి అనుకుని థియేటర్కి చేస్తాం, థియేటర్ కూడా వస్తాయి. థియేటర్స్ టార్గెట్ కూడా ఏమైనా ఉందా? ఏప్రిల్ నుంచి వచ్చే ప్రతి మూవీ థియేటర్లో వస్తుందండి. ఓకే ఓకే. సో ఎవ్రీ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రైమరీగా ఒక డెసిషన్ ఏంటంటే దే వాంట్ టు రీప్లేస్ థియేటర్స్. ఎవ్రీ ఓటీటీ ప్లాట్ఫామ్ అక్రాస్ ది గ్లోబ్ అదే జరుగుతుంది. బట్ ఫండమెంటల్లీ మీరు యు ఆర్ గోయింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఏమో కో ఎగ్జిస్ట్ చేద్దామని. నైస్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సాయి గారు, సార్ పార్ట్ 1 పార్ట్ ఫస్ట్ ఇవి మొత్తం కూడా 2 కూడా 99 రూపీస్లో చూసాం. సార్ ఇప్పుడు పెరిగిపోతుంది థియేటర్లు అంటే టికెట్ రేట్ పెరిగిద్ది కదా. 99 ఉంటుందండి. 99 ఉంటుంది. 99 ఎలా అంటే టికెట్ రేట్ కూడా అంతే ఉంచుతారా? రాజు వెడ్స్ రాంబాయ్ టికెట్ రేట్ 99 కదా. 99 ఉంటుంది. 99 అంటే అది ఫ్యామిలీ మొత్తం చూసేవాళ్ళు కదా. సో బిగ్ స్కేల్ సినిమా, బిగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు స్పెండ్ చేయక తప్పదండి. బట్ 99లోనే ఉంటుంది ప్రైస్ పాయింట్. ఆ రెండింటితో కంపేర్ చేస్తే దీంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? సో ఇది బిగ్గర్ స్కేల్, బిగ్గర్ క్యాన్వాస్తో పక్కన పెడితే చాలా పెద్ద కథ. సో దీనిలో ఉండే కొత్త మిస్టరీ కానీ, కొత్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ మీకు చాలా బాగుంటాయి. మెయిన్లీ వర్ష గారిని మీరు ఇంకొక డిఫరెంట్ వేలో చూస్తారు. సో వర్ష గారి కోసం, సురేష్ కోసం మీరు సినిమా చూడాలి 99 రూపీస్ థియేటర్లో. ప్రశాంత్ గారు సార్, ఇది కాల్ గార్డ్ అంటున్నారు కాబట్టి అంటే ఇది షూటింగ్ అంతా ఎక్కడ చేయబోతున్నారు ఏంటి, అసలు తీసేసారా మొత్తం ఏమన్నా? లేదు సార్, ఇంకా ఇది ఒక కాన్సెప్ట్ వీడియో ఎలా ఉండబోతుంది అన్నది రెడీ చేసాం. అంతా కూడా ఒరిస్సా బ్యాక్డ్రాప్లో ఉంటుంది సార్. పూరి జగన్నాథ్ స్వామి బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఎవరికి తెలియని కొత్త కథ, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వరల్డ్ ప్రపంచం అంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది. మరి థియేటర్లకు రాబోతుంది కాబట్టి ఓన్లీ తెలుగైనా లేకపోతే అదర్ లాంగ్వేజెస్ కూడా ప్లానింగ్ ఏమన్నా? భగవంతుడు ఏ లాంగ్వేజ్ అని ఒకటే సార్. సబ్జెక్ట్ యూనివర్సలే, లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్ అని నా ఫీలింగ్. అదే సార్, అంటే రిలీజింగ్ కూడా నేను అనేది లేదండి. యాజ్ ఆఫ్ నో ప్లాన్ లేదు. రేపు ఏమైనా ఉంటే చూడాలి. సాయిబాబు గారు, లాస్ట్ టైం అడిగాను సార్ ఏంటి సార్ ఇలాగ తీస్తున్నారు సినిమా అనగానే నెక్స్ట్ సో ఆన్సర్ దొరికిందిగా మీకు? దొరికింది. హ్యాపీగా ఉంది సార్ నిజంగా. మంచి ఇందాక చూస్తుంటే ఆ గ్లిమ్స్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అనే మొత్తం కొత్త కాన్సెప్ట్ మొత్తం చాలా ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ గారు, కానిస్టేబుల్ కనకం సీజన్ 1, సీజన్ 2 చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్తో సో ఇంట్లోనే సో ఒక మంచి మూమెంట్ తెప్పించారు. సో ఇప్పుడు థియేటర్కి వెళ్ళబోతున్నారు. సో ఇంతకుముందు మీరు చేసిన బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, సాంగ్స్ వేరు. సో దీనికి ఇంకొక స్కేల్లో ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ థియేటర్కల్ వర్క్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కానిస్టేబుల్ కనకం కాల్ఘాట్లో ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఇవ్వడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు? టీం మీకు ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు? బేసిక్గా నాకు స్టార్టింగ్ నుంచి మన అన్న డైరెక్టర్ అన్న స్టార్టింగ్ నుంచి నాకు సౌండ్ సైడు మంచి గ్రిప్ ఉంది అన్నకు. ఆయన గైడ్ చేస్తూనే ఉన్నాడు. పర్టికులర్గా థియేటర్కి వెళ్తున్నాం కాబట్టి
బిఫోర్ వచ్చిన, నేను ఎవరిది కంపేర్ చేయట్లేదు, బిఫోర్ వచ్చిన కొన్ని కాంతార వాటి లాంటి ఆ జానర్ని ఇంకొంచెం మనం మార్చి కొత్తగా చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాం. దాన్ని అంటే కూర్చుంటాం, స్క్రిప్ట్ వర్క్ మొత్తం అయిపోయినాక మ్యూజిక్ సెట్టింగ్లో కూర్చున్నప్పుడు ప్రాపర్గా ప్లాన్. రేపల్లె ఊరు వెళ్ళాలంటే అడవిగుట్ట దారి ద్వారానే వెళ్ళాలి. ఆ దారిలో వెళ్ళిన కొంతమంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు. భయంతో ఊరు చెక్ పోస్ట్ పెట్టింది, జాతర కూడా జరిపించింది. అక్కడే బాబ్జీ చంద్రికల మధ్య గొడవ జరిగింది. ఆ సాయంత్రమే కనకం చంద్రికని చెక్ పోస్ట్ దాటి అడవిగుట్టలోకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత చంద్రిక కనిపించలేదు. ఒక వేటగాడు చెప్పాడు త్రిశూలం పచ్చబట్ట ఉన్నవాడు సెలయేరు దాటి పూజలు చేస్తున్నాడని. కనకం ఢిల్లీ వరకు వెళ్ళి తిరిగి వచ్చేవాడిని పట్టుకుంది. మిస్ అయిన అమ్మాయిలు సవాలుగా దొరికారు, కానీ చంద్రిక దొరకలేదు. మరి చంద్రికకి ఏమైంది? Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. లోనే అది చూడాలనుకుంటాడు తన పేరు కాబట్టి. సో థియేట్రికల్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? సో కంటెంట్ విషయంలో ఏమన్నా చేంజెస్ ఏమైనా ఉంటాయా? కంటెంట్ విషయంలో చేంజెస్ ఉంటాయి సార్. ఇంకా బెటర్, అంటే మీరు ఏం చూసారో 1 and 2 కన్నా ఇంకా బెటర్ ఉంటుంది కాల్ఘాట్ చాప్టర్ 3 అన్నది. అండ్ చాలా హ్యాపీ సార్ నెక్స్ట్ సినిమాకి రావడానికి. సో ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా బాగా పనిచేస్తాను. ఇందాక ఒక డైలాగ్ అన్నాడు, అంటే ప్రశాంత్ నీళ్ళు చేసినట్టు, సో వైలెన్స్ చేసినట్టు దీనిలో. సో ఎలా ఉంటుంది వైలెన్సా, లేదా మీ స్టాంప్ పేడ ఎలా ఉంటుంది? ఎమోషన్ సార్, మెయిన్ ఎమోషనే. ఇప్పుడు మనం నేను ఏదైతే చెప్పానో, కొంతమంది భగవంతుడు ఉన్నారని నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో నమ్మిన వాళ్ళే. సో ఇదే కాన్సెప్ట్లో ఉంటుంది, కానీ మీరు చూసే వరల్డ్ ఏదైతే ఉందో చాలా కొత్తగా ఉంటుంది సార్. డెఫినెట్ అదైతే నేను 100% చెప్పగలను. అండ్ ఇప్పుడు ఎంత న్యాచురల్గా సీజన్ 1 సీజన్ 2లో ఒక అంటే ఆ క్యారెక్టర్ ఎలా రిలేట్ చేసుకున్నారో అలాగే రిలేట్ చేసుకుంటారు 3లో కూడా. బట్ ఆ ఎమోషనల్ డ్రామా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీ గ్లిమ్స్లో చూపించారు ఎంత కష్టపడ్డారో. సో గ్లిమ్స్ తయారు చేయడానికి టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ ఒక విజన్ ఎలా ఉంటుందనేది చూపించారు. సో దాన్ని బట్టి ఈ సీజన్ మీద ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారనేది ఆడియన్కి అర్థమవుతుంది. అవును సార్. సో ఆల్ ది బెస్ట్ సార్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సాయి గారు ఇక్కడ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 సీజన్ 1 సీజన్ 2 చూసా, సీజన్ 2 రీసెంట్గానే చూసా, అద్రిపోయింది. సీజన్ 3 కోసం వెయిట్ చేస్తుంటే మాకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు మీరు, చాప్టర్ 3 అని ఇలా బిగ్ స్క్రీన్లో రాబోతుంది అని చెప్పి. ఇందాక అంటూ 6 బాళ్ళు 6లు కొడితే అని చెప్పారు నితిన్ అని అన్నారు కదా, మరి ఈ చాప్టర్ 6 వరకు తీయాలనుకునే ప్రతిదీ బిగ్ స్క్రీన్లోనే చూస్తామా మేము? చూడాలని నేను కోరుకుంటున్నానండి. సో 3, 4 అయితే వీ హ్యావ్ ప్రశాంత్ గారు ఐడియాస్ ఉన్నాయి. 6, 7 ఆయనే చెప్పాలి. బట్ ఇదే స్కేల్లో చూస్తారు. సరే, స్కేల్ ఇదే, ఓకే, స్కేల్ ఇదే. ఆ థియేటర్ ఓటీటీ అనేది రైట్ నౌ ఏం లేదు. బట్ బిగ్గర్ స్కేల్, బిగ్గర్ క్యాన్వాస్లో చూస్తారు మీరు. అంటే ఇందాక 6 అన్నారు, ఇప్పుడు 7 అన్నారు. ఐ థింక్ ఇదంతా చూస్తే ఒక 10 నేను వరకు ఊరికే అన్నానండి, 6 అది కూడా ఊరికే అన్నాను. మేబీ ఇట్ విల్ హ్యాపెన్ అనుకోండి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ప్రతిదీ, ఏ ఎపిసోడ్ కూడా ఇంచు కూడా బోర్ కొట్టలేదు మాకు, అంత ఎంగేజింగ్గా ఉంది. సో వీ హోప్ మీరు ప్రతిసారి ప్రామిస్లు చేస్తారు, ఆ ప్రామిస్లు నిలబెట్టుకుంటారు. ఇక ముందు కూడా దీని నుంచి వచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సాయి గారు, వర్ష గారు. సాయి గారు ఇక్కడ. సో ఈటీవీ విన్ కంటెంట్కి సంబంధించి ఒక పెద్ద బ్రేక్ చేయడం జరిగింది. ఓటీటీలో వచ్చినటువంటి కంటెంట్ని పైరసీ చూడడం, సో వెబ్సైట్ ఐబొమ్మ రవిని బ్లాక్ చేయడం అనేది కంటెంట్కి ఇంకా బూస్ట్ ఇచ్చింది. సో మనం ఛాలెంజ్ చేసినట్టుగా పైరసీని ఎంకరేజ్ చేయకుండా ఆడియన్స్కే థియేటర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మన కంటెంట్ని ఇంకా దగ్గరికి చేస్తున్నాం. సో పైరసీకి దూరంగా ఉండేలా మంచి ఒరిజినల్ కంటెంట్ వాళ్ళకి చూసే విధంగా. సో ఈ బ్యాలెన్స్ అనేది సో ఎంతవరకు మన కంటెంట్ని ఇంకా పుష్ చేస్తుంది? అంటే ఒక సైట్ అనేది ఆగిపోయింది, బట్ ఆ పైరసీ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మొత్తం ఏం జీరో అవ్వలేదు. బట్ అదే ప్రైస్ పాయింట్ తక్కువ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తే అందరూ ఆడియన్స్ థియేటర్ టర్న్ అప్ అవుతారని ఒక చిన్న ఆశ. సో అదే ప్రైస్ పాయింట్ తగ్గించి ఆడియన్స్ థియేటర్ తీసుకొచ్చి బాగా చూడలేకపోతే ఓటీటీలో చూస్తారు అనేది థాట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ ప్రశాంత్. హాయ్ సార్. హాయ్ హాయ్ హాయ్. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలి, మా టీంకి 3 తీయాలని థాట్ అవుట్ ఉంది. బట్ ధీరజ్ ఒక ఐడియా నాకు ఫ్లోట్ చేశారు, ఇంటూ సినిమాస్ అని. సో థ్యాంక్ యూ ధీరజ్. యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకో థాట్ వచ్చింది, అందుకే థ్యాంక్ యూ. ఓకే ప్రశాంత్, మీరు ఫస్ట్ సీజన్ కూడా మోస్ట్లీ ఫిక్షనల్ దానికి వెళ్ళారు, ఆ రేపల్లె అనేది. సో ఇప్పుడు ఈ కాలాఘాట్ కూడా బేసిక్గా అక్కడ కళింగ ఘాట్, ఇక్కడ కాలాఘాట్ కింద కన్వర్ట్ చేస్తున్నారు కదా. సో ఇది ఎంతవరకు ఫిక్షనల్ ఉంటుంది, ఎంతవరకు రియలిస్టిక్గా తీసుకోబోతున్నారు? అంటే ఎమోషన్ అయితే రియలిస్టిక్గా ఉంటుందండి. కొన్ని ప్లేసెస్ అయితే నేమ్స్ అవి యూజ్ చేయకూడదు కాబట్టి కొన్ని క్రియేట్ చేసినవి. బట్ ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఆ పేరు, ఆ ఊరు ఏదైతే ఉందో, ఆ ఇంపాక్ట్ మాత్రం ఒరిజినలే. పేర్లు మాత్రం కొంచెం ఫిక్షనల్ ఉంటాయి. వర్ష, హౌ ప్రిపేర్డ్ ఆర్ యూ ఫర్ దిస్ చాప్టర్ 3?
ఫిజికలీ ఐమ్ ప్రిపేర్డ్, మెంటలీ ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను, బికాజ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి ఐఎమ్ ఆన్ అ బిగ్గర్ స్కేల్, అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఐ డోంట్ హ్యావ్ టు లైక్ చేంజ్ ఎనీథింగ్ జస్ట్ బికాజ్ ఇట్స్ ఆన్ అ బిగ్గర్ స్కేల్, బికాజ్ కనకం ఇస్ కనకం కదా. క్యారెక్టర్ వైజ్ అయితే చేంజ్ ఉండదు, బట్ ఐఎమ్ షూర్ షీ ఈస్ మోర్ ప్రిపేర్డ్ బికాజ్ షీ నోస్ ద ఛాలెంజెస్ అహెడ్. So I think, yeah, she is prepared. As Varsha, I'm also like slowly getting there. ప్రశాంత్ గారు, హలో అండి. హాయ్ అండి. ఫస్ట్ 2 పార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే అదర్ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే తెలుగులో ఈ సీజన్, ఈ 1-2 సీజన్స్ చాలా బాగున్నాయన్న అప్లాస్ కూడా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఇప్పుడు థియేటర్స్లోకి వెళ్తున్నారు. ఇప్పుడే అన్న అడిగినప్పుడు కూడా చెప్పారు, అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి అనేది. దట్ టు మై సేమ్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో దాట్, అంటే టీవీలో చూసేదానికి థియేటర్లో చూసేదానికి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు, అండ్ యూ హ్యావ్ ఆల్రెడీ ప్రూవెన్. సో సక్సెస్లో ఉన్నారు కాబట్టి ఇది ఇంకా ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొస్తుంది అని అనుకుంటున్నారు? మెయిన్ స్టోరీ వైజ్ అండి, కథే మనకి ఎప్పుడు బలం కూడా. ఆ కథలో ఎమోషన్ ఏదైతే ఉందో అదే లార్జ్ క్యాన్వాస్లో ఉంటుంది. క్యాన్వాస్ అంటే ఇప్పుడు మనం విజువల్ పరంగా కూడా కథలో ఎమోషన్ ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్లీ అది ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది, చిన్న స్క్రీన్ అని పెద్ద స్క్రీన్ అయినా. ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో 1 and 2 ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసి ప్రశాంత్ హుక్ చేశారని, అలాగే 3 కూడా అంతే ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. సాయి గారు, సార్ అంటే ఏదైనా క్యారెక్టర్ని మనం రియల్ లైఫ్కి రిలేటబుల్ చేయగలిగితే దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అంటారు కదా. అవును సార్, అవును. మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక జైశాంతి అని కానిస్టేబుల్ని పిలిచి విందిచ్చారు. ఆ అమ్మాయి పసిబిడ్డని పెట్టుకుని, నాకెందుకో ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఈ క్యారెక్టర్ గుర్తొచ్చింది. ఓ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. అంటే అంత వనరబుల్గా ఉన్న క్యారెక్టర్. అవునవునవును. సో ఆన్ స్క్రీన్ ఏదైనా రిలీజ్ చేయగలిగితే కానిస్టేబుల్ కనకం కూడా అలాగే చేస్తుంది కదా అనిపించింది. థ్యాంక్ యూ, ఇంక అందుకని చెప్పలేను. యా, సో అంత రిలేటబుల్ క్యారెక్టర్ వాళ్ళ రిలేటబుల్ క్యారెక్టర్ చేద్దామంటున్నారా? రిలేటబుల్, మీ క్యారెక్టర్లో అంత రిలేటబుల్ ఉంది, అందుకే కనెక్ట్ అవ్వగలిగాం. అవునవునవును. సో అంటే మనం క్రైమ్కి తీసుకెళ్తున్నాం, కానీ ఈ క్యారెక్టర్ని ఫ్యామిలీస్ కూడా తీసుకురావచ్చు సార్. దట్ ఈస్ ద, అక్కడ కూడా కనకం ఒక 6 కొట్టిద్ది అనిపిస్తుంది. I think that's a huge compliment for me and for him as well, because he created it. And చాలా బాగుంది. అండ్ లైక్ యూ సెడ్, చాలా మంది ఫ్యామిలీస్ చాలా మంది చూస్తున్నారు, మదర్స్ ఆర్ వాచింగ్ ఇట్. సో ఐ థింక్ దట్స్ థ్యాంక్ యూ. అంటే ప్రశాంత్ గారు, ఇప్పుడు ఈ క్వశ్చన్కి కంటిన్యూ, అలా అయితే మీరు హీరోని కూడా పెట్టాల్సి వస్తుందిగా సార్. అంటే క్యారెక్టర్ సార్ వెళ్ళడం, క్యారెక్టర్స్ ఇప్పుడు ఎలాగైతే 52 క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశానో, మేబీ కొత్త క్యారెక్టర్స్ రావచ్చు. ఈ వరల్డ్లో అందరూ కూడా మల్టీ యూనివర్స్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. ఏమండి, కనకం ఎంత కష్టపడుతున్న కానిస్టేబుల్ ప్రమోషన్ ఎవరా? ప్రమోషన్ ఇద్దాం సార్, మళ్ళీ ఇంకో 2-3 కేసులు సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు డెఫినెట్లీ ఒక ప్రమోషన్ అప్పుడు మారుద్దాం. అప్పుడు ఇంకేదైనా మీరు చెప్పండి, ఏదైనా సంథింగ్. సార్ ప్రశాంత్ గారు, సార్ కాదు, మీరు ఇందాక అన్నారు కదా రిలేటబుల్గా ఉంది, ఒక ఆవిడ ట్రాఫిక్లో ఉండి సెన్సేషనల్ కదా ఈవిడ కూడా, మన కానిస్టేబుల్ కనకం కూడా కొంచెం రిలేటబిలిటీ ఫ్యామిలీస్లోకి వస్తాయి. ఈ ఒక్క ప్రాబ్లం కనుక సాల్వ్ చేసేస్తే తర్వాత సీజన్ ఒక అబ్బాయిని చంకలో పెట్టి అప్పుడు నెక్స్ట్ రాజీవ్ కనకాల గారు కూడా ఈసారి 1, 2, 3లో కనిపించడం బాగుందండి. లేదంటే సినిమాల్లో ఆయన్ని లేపేస్తుంటారుగా. అవి గోల్డ్ సార్, గోల్డ్ నెల లేపేస్తాం, ఆయన ఉండాలి, కంపల్సరీ ఉండాలి మాకు. సార్ ప్రశాంత్ గారు, నేను ఇందాకే అనుకున్నాను సార్, ఇది చూసిన వెంటనే ఆ లేవలే ఇందులో 2తో అయిపోయింది మంది అన్న మిగతా ఆర్టిస్టులు అందరికీ చెప్పా. ఓన్లీ ఆవిడ వసుధ గారు మాత్రమే కనపడ్డారు. లేదు మనకి ఇంకేం లేదు ఇందులో అనుకున్నాను, కానీ ఉందని చెప్పారు. సాయి గారు భరోసా ఇచ్చారు. సార్ ప్రశాంత్ గారు, సార్ ఇక్కడ ప్రశాంత్ గారు, ఇక్కడ సినిమా మొత్తం మేము రాజీవ్ గారిని చూస్తామా, లేకపోతే మధ్యలోనే ఆయనకి ఏమైనా ఎన్కార్డ్ వేస్తాం? ఏమవుదండి, హ్యాపీగా సాయి గారు అన్నట్టు నిండు 6 సీజన్లో 6 చాప్టర్లో ఉంటారు డెఫినెట్లీ. ప్రొడ్యూసర్ గారు, ఇది సినిమా అంటే కొద్దిగా బడ్జెట్ అది పెరుగుతుంది, మరి ప్రిపేర్ అయ్యారా? అంటే కొద్దిగా ఈటీవీ అనగానే కొంచెం బడ్జెట్లు అవి చూసుకుంటారు కదా, అంటే సినిమా ఎక్స్పీరియన్స్ వేరు కదా. అలా ఏం లేదండి, పిండి కొద్దీ రొట్టి, పిండి ఎంత కావాలో రొట్టి కూడా పిండి కొద్దీ రొట్టి, దాని ప్రకారం వెళ్తుంది తప్ప ఈటీవీ బడ్జెట్ ఇష్యూ అనేది అపోహే. సార్ ప్రశాంత్ గారు, సార్ 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 ఇక్కడ సార్ అంటే
వెబ్ సిరీస్ వేరు, సినిమాటిక్ వేరు. సో వెబ్ సిరీస్కి మీకు ఎంతైనా లైన్ రాసుకోవచ్చు, టైం డ్యూరేషన్ అనేది ఎపిసోడ్కి మారుతూ ఉంటుంది, మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ సినిమాకి వచ్చినప్పుడు దాన్ని కొంచెం క్రిస్పీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే దాన్ని కొంచెం కంటెంట్ తగ్గించుకోవాలి. అంటే మీరు వెబ్ సిరీస్ రాశారు, సో ఇప్పుడు సినిమాకి రాసేటప్పుడు వాట్ ఈజ్ యువర్ ప్లాన్? సో అంటే కంటెంట్ని ఎంత ప్రాపర్గా డెలివర్ చేయాలనుకుంటున్నారు, ఎమోషన్స్ కానీ అండ్ యాక్షన్ కానీ ఎలా చూపించాలనుకుంటున్నారు? లేదు సార్, మీరు వన్స్ మీరు చూసిన తర్వాత కాల్ఘాట్కి ఎంటర్ అయిన తర్వాత సీన్ 1 నుంచి మీరు ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు, ఆ ప్రపంచంలో వెళ్ళే కూర్చుంటారు. అండ్ ఆ టైం లిమిట్ ఏదైతుందో, సినిమాకి టైం లిమిట్ ఏదైతే ఉందో అంతే టైం లిమిట్లో సిరీస్లో 1 and 2లో ఎన్నైతే మీరు చూసారో అన్నీ అందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు సీజన్ 2 మీరు చూసినప్పుడు ఎంత ఫాస్ట్గా క్రిస్ప్గా అన్ని ఎమోషన్లు ఎలాగెళ్ళాయి అనుకుంటున్నారో అలాగే ఉంటుంది, ఏది మిస్ అవ్వదు. మోర్ ఏంటంటే డ్రామా అండ్ ఎమోషన్ మెయిన్, అది మనం కనెక్ట్ అయితేనే కథతో పాటు మీరు ట్రావెల్ అవుతారు. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను సార్. డెఫినెట్లీ దీని మీద డబుల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సురేష్ గారు. యా, సురేష్ గారికి. ఓకే, సారీ అన్న చెప్పు అన్న. మీరు ప్రీవియస్గా చేసిన, అంటే ఇది వెబ్ సిరీస్గా చేయడం ఒకటి, సినిమాటిక్గా వచ్చినప్పుడు కొంచెం హర్రర్ ఎఫెక్ట్స్ కానీ ఇవి కానీ, అంటే మీరు ఇప్పటిదాకా చేసిన దానికి సినిమాటిక్కి ఒక డిఫరెంట్ వే ఆఫ్ ఫిల్మ్ ఇది. సో దీనికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ సో కొత్త కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేద్దాం అలాంటిది ఏమన్నా ఉందా? యాక్చువల్లీ దీనికి దానికి సేమ్ ఉంటుంది అన్న, మిక్సింగ్ దగ్గరే తేడా ఉంటుంది. అది ఏమంటారు అట్మాస్కి వెళ్ళిపోతుంది. దీంట్లో కూడా అట్మాస్ ఉంటుంది, బట్ ఇంట్లో కంటే థియేటర్లో ఇంకా బాగా సౌండ్ బాగా అంటే వినిపిస్తుంది. సో సేమ్ థింగ్ ఉంటుంది. సినిమా వచ్చేసరికి కొంచెం బడ్జెట్స్ ఇవి పెరుగుతాయి కాబట్టి ఇంకొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సౌండ్ని. దాని విషయంలో మేము ముందు నుంచి ప్రశాంత్ అన్న నేను స్ట్రిక్ట్గానే ఉన్నామన్న. హేమంత్ గారు సార్, అందరి మాటలు విన్నాం. మీ మాటల్లో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రెషర్ ఎక్కువే అయిపోతుంది. 1, 2 బాగా హిట్ అయిన తర్వాత చాప్టర్ 3కి చాలా ఈగర్గా వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు అనౌన్స్ చేసినప్పటికీ దాని మీద ఉన్న క్రేజ్ దానికే ఉంది. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు ఎలాంటి బర్డన్ని ఫీల్ అవుతున్నారు యాజ్ ఆఫ్ నౌ? అంటే వాట్ యుల్ సే? ఇప్పుడు అసలు బర్డనే లేదండి. సీజన్ 1 చేసేప్పుడే టెన్షన్ పడ్డాం. ఆ హిట్ చూసిన తర్వాత 2 చూసిన తర్వాత ఇప్పుడు అసలు భయం అనేది లేదు, టెన్షన్ అనేది అసలు లేదు. అంటే 3 కూడా డెఫినెట్గా ఇట్స్ ఈ రెండింటికన్నా ఇంకా పవర్ఫుల్ ప్యాక్తో వస్తుంది అది 100%. అంటే ఇందాక సాయి గారు మాట్లాడుతూ అదిరిపోయే కాస్టింగ్ తోటి ఉంటుంది, చాలా చాలా పెద్ద కాస్టింగ్తో ఉండబోతుంది అని చెప్పడం జరిగింది. క్యాన్వాస్, ఓకే ఫైన్. కాస్టింగ్ టీమ్ అంతా ఇదే అండి, సమ్ ఎలిమెంట్స్ మారుతాయి కానీ సేమ్ టీమే ఉంటుంది. ఓకే సార్, ఆల్ ది వెరీ బెస్ట్. ప్రశాంత్ గారు హాయ్ అండి. సో ఫస్ట్ హేమంత్ గారు చెప్పినట్లు ఫస్ట్ సీజన్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్లో కనిపించిన టెన్షన్ ఇప్పుడు కంప్లీట్గా పోయింది. సో అనౌన్స్మెంట్ మీరు ఈ ప్రాజెక్ట్ అక్కడి వరకు తీసుకువెళ్ళినప్పుడు, సో ఇది కాల్ఘాట్ అనే ఎపిసోడ్ కూడా అప్పుడు ఇంక్లూడ్ అయ్యే ఉందా, లేదంటే ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ వరకే ఉందా వాళ్ళ దగ్గరికి రీచ్ అయినప్పుడు అని? లేదండి, లేదు, ఉంది 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 నేను అంటే ఇప్పుడు నేను రివీల్ చేయకూడదు కానీ ఒక్కొక్క ఏరియా, కొన్ని ఏరియాస్ నేను రాసుకొని పెట్టుకున్నాను ఒక్కొక్క ప్రాంతంలో. ఇప్పుడు ఒరిస్సా కూడా శ్రీకాకుళం దగ్గర నుంచి మీకు డిస్టెన్స్ వైజ్ లాజికల్గా అన్ని కనెక్టివిటీస్ ఉంటాయి మీకు అన్నీ కూడా. అండ్ మోర్ ఓవర్ కాకి శాస్త్రం లాగా గరుడ శాస్త్రం అన్నది కూడా ఎవ్రీథింగ్, ఏ ఎలిమెంట్స్ అయితే మిమ్మల్ని ఆకట్టుకున్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి ఇందులో. సో అందులో డౌట్ లేదు, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. సాయి గారు, లాస్ట్ క్వశ్చన్. ఒక నిమిషం. వర్ష గారు. సాయి గారు, చాప్టర్ 1 or 2 థియేటర్స్లో ప్లే చేసే ఆలోచన ఉంటే అది షెడ్యూలింగ్ ఎలాగా, అంటే 3కి ముందు వస్తుందా? ప్రైసెస్ ఎలా ఉంటాయి? ప్రైజా కన్ఫామ్గా 3 అయిపోయిన తర్వాత 3 రిలీజ్కి ముందే ఉంటుంది. ప్రైస్ ఇంక 99లో ఉంటుందండి, ఇంకేం అనుకోలేదు. అంటే ఎంత గ్యాప్, ఏ వ్యవధిలో వస్తుంది? లేదు, 3కి 1 month ముందు వస్తుంది అంతే. థియేటర్స్లో 1 or 2 కూడా కలిపి ప్లే కలిపి వస్తుంది. అంటే ట్రిమ్ చేస్తారా కొద్దిగా? అంతే అండి. అంటే సిరీస్లో మీకు డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ డీటెయిలింగ్ ట్రిమ్ చేసి సినిమా ఫార్మాట్లో చేద్దామని. థ్యాంక్ యూ. వర్ష గారు, స్క్రీన్ మీద వర్ష గారిని చూస్తుంటే సినిమాలో ఒక మెచ్యూరిటీ క్యారెక్టర్ కానీ ఆ స్టాండర్డ్నెస్ కానీ కనిపిస్తుంది. బట్ కంప్లీట్లీ బయటకు వచ్చిన తర్వాత స్పాంటనిటీ అనేది అసలు వేరే లెవెల్ అనమాట. మరి మీ స్పాంటనిటీని నెక్స్ట్ సీజన్స్లో ఏమన్నా ఇన్వాల్వ్ చేసే అవకాశం? వద్దండి, వద్దు, నేనే చెప్తున్నాను. ఇవాళ మస్కిటోస్ పంచ్ గురించి చంపేస్తుంది వర్ష. లైక్ జిమ్ జామ్ కానీ మస్కిటో కాయిల్స్ కానీ అలాగా. ఆల్ ది బెస్ట్ అండి. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు. స్క్రీన్ మీద కనిపించిన, ఆఫ్ స్క్రీన్ ఇంటర్వ్యూస్ చేసిన చాలా బాగుంటుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయిపోయింది ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సో చాప్టర్ 3
కాల్ఘట్లో మనం కలుసుకుందాం. దానికంటే ముందు సీజన్ 1 సీజన్ 2 కలిపి థియేటర్లో కలుసుకుందాం అంటున్నారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ అందుకున్న సక్సెస్కి, కంగ్రాచులేషన్స్ అందుకోబోతున్న సక్సెస్కి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సాయికృష్ణ గారు. అందరికీ టీం అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, అండ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్.